గలతీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, సున్నతి పొందవలని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడునుదనా. ప్రియా దేవుని బిడ్డలారా, సత్యాన్వేషకులారా, చదవబడిన లేఖన భాగములో ఉన్న ఒక ప్రత్యేకమైన మాట మీదికి, పదబంధము మీదికి మీ దృష్టిని ఆకర్షించాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. చదవబడిన లేఖన భాగంలో గలతీ పత్రిక 5:11వ వచనంలో శిలువ విషయమైన అభ్యంతరము అనే మాట వ్రాయబడి ఉన్నది. శిలువ విషయమైన అభ్యంతరం, శిలువ లేక సువార్త విషయమైన అభ్యంతరం, యేసుక్రీస్తు విషయమైన అభ్యంతరం, క్రీస్తు సువార్త ప్రకటనను గూర్చిన అభ్యంతరం. ఈనాడు ప్రపంచంలో ఎటు చూసినా యేసును గూర్చి అభ్యంతరం వ్యక్తమవుతూ ఉంది. యేసు ప్రభు అంటే అనేక మందికి అభ్యంతర కారణంగా కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుచేత అభ్యంతర కారణంగా ఎంచబడుతూ ఉన్నారు? యేసు ప్రభు అంటే ప్రజలకు ఇష్టం లేదు, యేసుని గూర్చి మాట్లాడే వారంటే ఇష్టం లేదు, యేసుని గూర్చి ప్రకటించే సభలంటే ఇష్టం లేదు. ఒకవేళ యేసు ప్రకటన, యేసు సువార్త ప్రకటనను ద్వేషించే ఎవరినైనా మనం ఇంటర్వ్యూ చేద్దాం, వారి అభిప్రాయాలను తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. సోదరుడా, యేసు ప్రభు అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అని అడిగితే 21 సంవత్సరాల నుండి నేను ప్రయత్నిస్తూ ఉన్నా, నాకు సమాధానం దొరకలేదు. ద్వేషించదగినది క్రీస్తులో ఏమున్నది? ఎందుకో క్రీస్తు ప్రభువును ద్వేషిస్తూ ఉన్నారు ప్రజలు. లోక ప్రజలను గూర్చి నాకు అనవసరం, నేను భారతీయుడను, భారతదేశంలో క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాను కనుక నా దేశ ప్రజలను గూర్చి నేను మాట్లాడతాను. సగటు భారతీయులకు యేసు పట్ల ఒక పథకం ప్రకారం ద్వేషం నూరిపోయబడుతూ ఉంది. కథలు రాసిన లేక ఇతరత్ర వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాలు, కథలు, నాటకాలు, సినిమాలు ఏది చేసినా దుష్ట పాత్రల పేరు ఎప్పుడు క్రైస్తవ పేర్లు పెడుతున్నారు. దుష్ట పాత్రలకు ఎప్పుడు క్రైస్తవ పేర్లు. ఎందుకట? క్రైస్తవుల పట్ల ఒక ద్వేషాన్ని, నెగటివ్ ఫీలింగ్స్, వ్యతిరేకతను నూరిపోయడానికి కొన్ని దశాబ్దాలుగా ఒక పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారం కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు అంటే ద్వేషం నూరిపోయాలి, యేసు ప్రభు శిష్యులంటే ద్వేషం నూరిపోయాలి, ఆ సువార్త అంటే ద్వేషం నూరిపోయాలని కొన్ని బలీయమైన శక్తులు మన సమాజంలో పనిచేస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలను శల్య పరీక్ష చేసి చూశాను, యథార్థత నాకు కనబడలేదు. ఇలా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎందుకు ద్వేషిస్తున్నారు అని ప్రశ్నిస్తే ఎవరు సరైన కారణం చూపలేరండి. ఒకవైపు చూస్తే భారత జాతీయ నాయకులందరూ యేసు ప్రభువు వారిని హెచ్చించి మాట్లాడుతూ ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క పరుపు మీద, ఆయన పడుకునే స్థలంలో తల గుండు క్రింద ఎప్పుడు బైబిల్లోని 2వ భాగమైన కొత్త నిబంధన గ్రంథం పెట్టుకొని పడుకునేవాడు ఆయన. జాతిపిత మహాత్మా గాంధీ గారు బాహాటంలో ప్రకటించారు, భారతదేశానికి నేను స్వాతంత్ర్యాన్ని
సంపాదించి పెట్టడానికి, ఈ మహత్తరమైన పోరాటం చేయడానికి, బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి తుపాకులు నా దగ్గర లేవు. తుపాకీ కంటే శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉన్నది, అహింస అనేది ఆయుధం అన్న మహాసత్యం, పరమసత్యం నాకు యేసు ప్రభు వారి కొండమీది ప్రసంగం ద్వారానే గోచరమైందని మహాత్మా గాంధీ గారు బాహాటంగా సెలవిచ్చారు. ఎదుటివాడు ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమన్నారు ప్రభువు. ఆ పని మనం చేస్తే అవతల వాడి హృదయం గాయపడుతుంది. ఒక తుపాకీ ఒక వ్యక్తిని గాయపరిచినట్లు, ఒక పిడిబాకు ఒక ఖడ్గము ఎదుటివాడిని గాయపరిచినట్లు, రెండవ చెంపను మనం చూపినప్పుడు ఎదుటివాడి హృదయం గాయపడుతుంది. ఖడ్గము చేయగలిగే గాయము కంటే అహింస ద్వారా మనం చేయగలిగే గాయం ఇంకా లోతైనది. దాని ద్వారా ఖడ్గముతో జయించే యుద్ధాలు అహింసతో జయించవచ్చని మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతం. ఆ అహింసా సిద్ధాంతానికి మాతృక ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి పెరిగింది ఆయనకు ఆ సిద్ధాంతం? గాంధీ గారే స్వయానా చెప్పారు. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం, యేసు ప్రభు వారి బోధనలో ఉంది నేను ఈ పరమసత్యాన్ని గ్రహించానన్నారు ఆయన. భారతీయ సంస్కృతి ప్రభావాలను, సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని, ఘనతను, గొప్పదనాన్ని పశ్చిమ దేశాలకు, పాశ్చాత్య ప్రపంచానికి అర్థమయ్యేటట్టుగా తెలియజేసినటువంటి మహనీయుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు లోది పొంగవూరు స్వామి వివేకానందుల వారు. స్వామి వివేకానందుల వారు కూడా అదే మాట ఉన్నారు. యేసు ప్రభువు వారు పరబ్రహ్మములోని ఒక అంశ యేసు ప్రభువు వారు. స్వామి వివేకానందుల వారి ప్రసంగాలు ప్రచురితమైన మద్రాసు మైలాపూర్లో నెలకొల్పబడిన రామకృష్ణ మిషన్ వారి ప్రచురణ పిల్లల ప్రబోధరత్నాకరం అనే గ్రంథంలో ప్రారంభ పుటల్లోనే స్వామి వివేకానందుల వారు పలికిన మాటలు రాయబడి ఉన్నాయి. పంచభూతములు లేకముందు, త్రిమూర్తులే లేకముందు ఓంకారం అనే నాగబ్రహ్మం ఉందని భారతీయులు నమ్ముతారు. ఆ నాగబ్రహ్మము, ఓంకారము, ప్రణవము, ఆ ప్రణవమే, ఆ నాగబ్రహ్మమే, ఆ శబ్దమే యేసుక్రీస్తు వారి భూమి మీద అవతరించను అని వివేకానందులు వారు చెప్పారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణుడు గారు, కేశవ చంద్రసేన్ అనే మహనీయుడు, ఇలాంటి వారందరూ యేసుక్రీస్తుని గురించి మహా ఉన్నతంగా హెచ్చించి మాట్లాడారు. వాళ్ళందరూ క్రీస్తు సువార్తికులు కాదండి. వారు అమెరికా తొత్తులు కాదు, డబ్బులకు ఆశపడి ప్రలోభపడి పరాయి దేవుళ్ళు హెచ్చించే నీచులు కాదు. వారు మహామహులు, మహాఘనులు, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారు, దేశభక్తి మూర్తి భవించినటువంటి వ్యక్తులు వాళ్ళు. యేసుక్రీస్తుని గురించి నిరుడు పోయిన సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా మన భారతదేశ గౌరవనీయ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు క్రిస్మస్ ఈవ్ నాడు ఒక ప్రకటన ఇచ్చారు. ఈనాడు పత్రికలో చదివానేది. భారతదేశంలోని విభిన్న వర్గాలు శాంతిగా సహజీవనం చేసి సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే యేసుక్రీస్తు వారి బోధనలు పాటించడమే మన సమాజానికి ఉన్న ఏకైక ఆధారము, ఏకైక మార్గమై మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రకటించారు.
ఎవరినో సంతోషపెట్టడానికి ఏదో చెప్పే అటువంటి వ్యక్తిత్వం కాదు ఆయనది. వారి నోట ఒక మాట వచ్చిందంటే వారు స్థిరంగా నమ్మితేనే చెబుతారు ఆ మాట. ఇలాగా భారతీయ జాతీయ నాయకులు అందరూ యేసుని గురించి హెచ్చించి మాట్లాడుతున్నారు. కేశవ్ చంద్రసేన్ అని ఒక మహాతాత్వికుడు ఏమన్నారో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతికి ఒకనొక వరాన్ని ఇవ్వాలనుకున్నారు. ఆయన ఒక వరం ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడనైన నేను నా తాహతకు, నా అధికారానికి, నా శక్తికి, మహిమా ప్రభావాలకు తగినట్లుగా మనుష్య జాతికి ఒక వరం ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ఇవ్వగలిగిన అత్యున్నత వరం క్రీస్తు ప్రభువే. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి వరములన్నిటిలోనికి గొప్ప వరం క్రీస్తు ప్రభువే. తిరిగి మనుష్య జాతి దేవుడికి సమర్పిద్దామనుకుందిట. మనుష్య జాతి దేవుడికి సమర్పిద్దామనుకున్నప్పుడు కూడా మన పక్షంగా దేవుని ముందుకు వెళ్ళడానికి క్రీస్తు కంటే యోగ్యుడు ఇంకెవరు కనబడలేదు. దేవుడు మానవ జాతికి ఇచ్చిన మహోన్నత వరం యేసు. మానవ జాతి దేవుడికి పెట్టిన మహోన్నత నైవేద్యం యేసేనన్నాడు కేశవ్ చంద్రసేన్ గారు. ఇలా ఈ రీతిగా చెప్పుకుంటూ వెళితే ఎన్నైనా చెప్పొచ్చు. అసలు యేసుని గురించి హెచ్చించి మాట్లాడకుండా ఎవరు గొప్పవారు కాలేదండి. యేసుని గొప్ప చేయకుండా ఎవరు గొప్పవాళ్ళు కాలేదు. ప్రపంచ చరిత్రలో యేసును దూషించి గొప్పవాడైన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు లేరు. ఈవెన్ దేవుడు లేడని చెప్పే కారల్ మార్క్స్ గారు, కమ్యూనిస్టు మేధావులు, తాత్వికులు కూడా యేసును మొత్తం తీసి పారేయలేక ఏమన్నారంటే అసలు యేసే మొదటి కమ్యూనిస్టు అన్నాడు. అసలు యేసే ఒరిజినల్ కమ్యూనిస్ట్ అన్నారంటే మేము అసలైన వాళ్ళని చెప్పుకోరు. అసలు యేసు ఒరిజినల్ కమ్యూనిస్ట్ అంట. ఎందుకన్నారు అన్నమాట? యేసును బొత్తిగా విస్మరించి ప్రక్కన పెట్టి యేసును హెచ్చించకుండా ప్రజాబాహుళ్యంలో అసలు మనకు పడకతుండదని అందరికీ తెలుసు. కానీ ఇంతమంది మహానాయకులు యేసును హెచ్చించి మాట్లాడుతున్నా మరి ఎందుకో భారతీయ సమాజం ఎందుకో యేసును ద్వేషిస్తోంది. ద్వేషించడం నేర్పిస్తున్నారు కొందరు మీడియా అధిపతులు. పుస్తకాలు రాసిన, వినోదాత్మకమైన సినిమాలు తీసినా, ఏం చేసినా శ్రద్ధగా గమనిస్తూ ఉన్నారు. సమాజంలోని ట్రెండ్ ఏంటంటే క్రైస్తవ సమాజం మీద బురద జల్లాలి. క్రైస్తవులంటే దేశభక్తి లేని వారు, క్రైస్తవులంటే దేశద్రోహులట. ఇదేం పాపమో నాకు అర్థం కాలేదండి. క్రీస్తు సిద్ధాంతముల ద్వారా మనకు స్వాతంత్రం వచ్చిందని జాతి మీద వెళితే ఆ క్రీస్తు అనుచరులను దేశద్రోహులుగా చిత్రీకరించడం ఎలా న్యాయం అవుతుందో ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభువు వారిని ద్వేషించుట న్యాయము కాదు, న్యాయము కాదు. యేసు ప్రభువు వారిని గురించి కాస్త సమంజసమైన ఆలోచన ధోరణితో మరలా ఒకసారి ఆలోచించవలసిన అవసరం మనకున్నదని నిర్ణయించడానికి ఈ ప్రారంభ సభలో నేను అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉన్నాను. ప్రతి వ్యక్తి యేసుని గురించి మరలా ఒకసారి నూతనంగా ఆలోచించాలి. యేసు ఎవరు? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ఆయన చరిత్ర ఏమిటి? యేసు ప్రభువు వారి చరిత్ర ఏమిటి? ఆయన ఎటువంటి వాడు? ఆయన్ని మనం ప్రేమించడం న్యాయమా, ద్వేషించడం న్యాయమా? ఆయన్ని మనము స్తుతించడం, ఆరాధించడం న్యాయమా, ఆయన్ని అవమానించడం న్యాయమా? ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎందుకో తెలుసా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు
తన గురించి తాను చెప్పుకున్న మాటలు ఒకవేళ వాస్తవమే అయితే యేసును ద్వేషించు వారు ఘోర ప్రమాదంలో చిక్కుకున్నారని మనం స్థిరంగా నమ్మవచ్చు. యేసు ప్రభువు వారు అబద్ధాలు చెప్పేవాడైతే ఆయన్ని మనం నమ్మకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఆయన చెప్పింది వాస్తవమైతే యేసును ద్వేషించు వారు చాలా ఘోరమైన ప్రమాదంలో చిక్కుకున్నారనే విషయం మనం గమనించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో బైబిల్ గ్రంథం ఈ ప్రశ్న వేస్తోంది, క్రీస్తును గురించి మీకు ఏమి తోచుచున్నది? ఏమని తోచుచున్నది? క్రీస్తు ప్రభువు వారు ఒక అబద్ధికుడని, అహంభావి అని, మోసగాడని తోచుచున్నదా? మరి గాంధీ గారికి ఎలా తోచలేదే? మన గౌరవనీయ ప్రధానమంత్రి గారికి ఎలా తోచలేదే? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఎలా తోచలేదే? ఎక్కడో ఘోరమైన తప్పులడుగు వేసింది మా ప్రియతమ సోదర భారతీయ సమాజం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ఈనాడే కాదండి, ఒక భారత సమాజమే కాదు, రాబోతే మానవ సమాజమే ఆ పని చేస్తుంది. యేసు ప్రభువు వారిని, ఆయన శిష్యులను అనవసరంగా ద్వేషిస్తోంది మానవ సమాజం. మొదటి శతాబ్దం నుండి కూడా 2000 సంవత్సరాల నుండి కూడా ద్వేషిస్తోంది మానవ సమాజం. క్రీస్తు దాసులందరికీ మాదిరి పురుషుడు, గురుతుల్యుడు, క్రీస్తు సేవకులందరికీ ప్రతినిధి అని చెప్పగలిగిన అగ్రగణ్యుడైనటువంటి బోధకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు. ఆయనను గూర్చి ఆనాటి రోమా ప్రభుత్వ అధికారి ఏమన్నారో తెలుసా? గమనించండి దయచేసి. తెర్తుల్లి అనే ఒక న్యాయవాది ఇక అడ్వకేట్, లాయర్, ప్లీడర్ గారు అన్నమాట. ఆయన ధర్మశాస్త్ర కోవిదుడు, న్యాయ కోవిదుడు. తెర్తుల్లని ఆయన పౌరు భక్తుని గూర్చి, యేసు దాసుని గూర్చి ఏమన్నాడో వినండి. ఈ మనుష్యుడు పీడ వంటి వాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్లు మేము కనుగొంటిమి. ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడేది కనుక మేము అతను పట్టుకుంటుని. ఎన్ని నేరములు మోపుచున్నారో గమనించండి. ఈ మనుషుడు పీడ వంటి వాడు, అందరినీ కలహమునకు రేపువాడట. అవునా? ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమని చెప్పే క్రైస్తవుడు కలహానికి రేపుతాడా? ఓర్పు సహనం బోధించినటువంటి యేసు ప్రభువు వారి శిష్యుడు కలహానికి రేపుతాడా? ఎందుకు ఇలాంటి అభాండాలు వేస్తున్నారు? ఇలాగా నా బాధ వేదన మీకు అర్థమైంది అనుకుంటా. దృక్కోణం ప్రసంగం ఏ కోణంలో సాగుతున్నా మీకు ఈ పాటికి స్వల్పముగానైనా అర్థమైంది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి ఎందుకు ద్వేషిస్తున్నారు, ఎందుకు వ్యతిరేక భావనలు కలిగి ఉన్నారు అనే నా ప్రశ్నకు సమాజం సమాధానం చెప్పదు. అయితే సమాజాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి అన్వేషకుడుగా, పరిశోధకుడుగా నేనే సమాధానం చెబుతాను. యేసుక్రీస్తుని గురించి మనుషులు ద్వేషించడానికి, వ్యతిరేకించడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే, ఈ సత్యము, ఈ సిద్ధాంతము మన సమాజానికి కొత్తది. ఇట్స్ ఎ న్యూ డాక్ట్రిన్, న్యూ ఫెయిత్. మన దేశ ప్రజలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మన దేశానికి వేల సంవత్సరాలకు పూర్వం నుండి మన దేశానికంటే ఒక మతం ఉంది, ఒక వేదాంతం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది.
మన తాత ముత్తాతలు తరతరాలుగా ఎరుగని ఒక కొత్త విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు అనగానే వెంటనే దాన్ని అపోజ్ చేయడం, వ్యతిరేకించడం, అదొక కారణం. రెండవ కారణం ఏమిటి? నా వ్యతిరేకులకు కూడా నేనే వాళ్ళ తరఫు కూడా వాదం చేస్తున్నాను. ఎందుకో చెప్పట్లేదుగా నేను చెబుతున్నా. మొదటి కారణం ఏంటంటే కొత్తది కాబట్టి ఇష్టం లేదు. రెండవ కారణం ఏంటంటే యేసుక్రీస్తుని గూర్చిన బోధనలో ఒక విచిత్రమైన మహత్తరమైన శక్తి ఉంది. అది ఏంటంటే యేసుక్రీస్తు బోధ బాగా బుర్రకెక్కిన వాడు ఆయన ఒకరిని మాత్రమే ఆరాధిస్తాడు, ఇతర దైవములను పరిత్యజిస్తాడు. అది అసలు గొడవ. యేసు ప్రభు వారు చెప్పారు ఏంటంటే నేనే మార్గము అన్నాడు. అంటే ఇంకెవ్వరు మార్గం కాదు, నేను ఒక్కనే పరలోకానికి మార్గాన్ని, నా ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యానికి రాలేడు, తండ్రి వద్దకు రాలేడు. పాపమును క్షమించడానికి భూమి మీద నాకు మాత్రమే అధికారం ఉన్నది. కొన్ని విషయాలు యేసు ప్రభు వారు అటువంటి మాటలు మాట్లాడారు. ఆ విషయం బాగా మనస్సుకు ఎక్కిందనుకోండి, ఇంతవరకు పాటిస్తూ వచ్చిన మత విశ్వాసములను బొత్తిగా ఆ మనిషి వదిలేసే ప్రమాదం ఉంది. అది ప్రధానమైనటువంటి అభ్యంతరం. ఇవాళ అయితే ఒక విషయం నేను చెబుతాను, గమనించండి. అలవాటు పడిన పాత వేదాంతానికి మాత్రమే పరిమితమై కొత్త ఆలోచన, కొత్త సిద్ధాంతం, నూతన వివరణ, నూతన తత్వం, నూతనమైనటువంటి వాదాలు, నూతనమైనటువంటి తర్కం అనే దాన్ని ఏమాత్రమూ అంగీకరించకుండా అవకాశం ఇవ్వకుండా ఉండడం, అది సంకుచిత మనస్తత్వం అనిపించుకుంటుంది. ఆర్య సమాజ స్థాపకుడైన బ్రహ్మర్షి స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజములకు బైబిల్ అనదగినటువంటి గ్రంథం ఒకటి రాశారు. ఆర్య సమాజ సిద్ధాంతములన్నిటిని క్రోడీకరించి ఒక గ్రంథాన్ని వారు రాశారు. దాని పేరు సత్యార్థ ప్రకాశం. దట్ ఈస్ ద బైబిల్ ఆఫ్ ది ఆర్య సమాజ్. ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి గారు తమ ఉపదేశములన్నిటిని క్రోడీకరించి ప్రచురించిన ఆ గ్రంథము సత్యార్థ ప్రకాశంలో మొదటి పేజీలో ఆర్య సమాజమునకు మార్గదర్శక సూత్రములు, ఆర్య సమాజ సూత్రములు, ఆర్య సమాజములో ఉన్న సభ్యులకు మార్గదర్శక సూత్రములు కొన్ని ప్రచురించారు. ఆ గ్రంథం దొరుకుతోంది, చదువుకుని ప్రతి భారత పౌరుడు ఆ గ్రంథాన్ని చదివి ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంత ధైర్యంతో ఆ గ్రంథాన్ని చదవండి ఎందుకు చెబుతున్నాను? ఆయన బైబిల్ గ్రంథాన్ని, క్రీస్తు మార్గాన్ని ఆ గ్రంథంలో చాలా దూషించారండి, తీవ్రంగా దూషించారు. అవమానం, అవహేళన, గేలి చేశారు. చాలా దారుణంగా, అవమానకరంగా రాశారు. అయినా నేను వారిని బ్రహ్మర్షి స్వామి దయానంద సరస్వతి గారిని సగౌరవంగా సంబోధించాను. అది క్రీస్తు ప్రభువు నాకు నేర్పినటువంటి సంస్కారం. మిమ్మల్ని దూషించు శత్రువులను కూడా ప్రేమించండి అని ప్రభువారు నేర్పించారు. మేమకండి కలహానికి రేపేవాళ్ళం. అసలు క్రైస్తవ్యాన్నే కాదు, ఇస్లాంను, హైందవాన్ని, బౌద్ధాన్ని, జైన మతాన్ని అన్నిటినీ అందులో శల్య పరీక్ష చేసి విమర్శించారు ఆయన. ఆ రంగము ఇంటింటా ఉండడం మంచిది. అసలు ఆయన చెప్పిన నెగటివ్ పాయింట్స్ అన్ని కూడా చదివి కూడా ఇంకా మన విశ్వాసంలో మనం ఉండగలిగితే అప్పుడు మన నమ్మిక మంచి పునాదుల మీద ఉన్నదని మనం ధైర్యం తెచ్చుకోవచ్చు.
మంచి పటిష్టమే పునాది మీద కట్టబడిన ఇల్లు ఎంతటి జడివాను కురిసినా, వర్షాలు వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా గట్టిగా నిలబడుతుంది. అలాగే మంచి పునాది మీద కట్టబడిన విశ్వాసం ఎన్ని విమర్శలు ఎదురైనా స్థిరంగా నిలబడుతుంది. ప్రతివారు ఏ మతంలో ఉన్న వాళ్ళైనా తమ తమ విశ్వాసాన్ని అది ఎంత గట్టిగా ఉందో పరీక్షించుకోవడానికి ఆ గ్రంథం పనికొస్తుంది. క్రీస్తు ప్రభు సేవలో నా జీవితాన్ని పానార్పణంగా పోస్తున్నటువంటి నా ఇంట్లో సత్యార్థి ప్రకాశం అనే గ్రంథం ఉంది. దాన్ని తరచూ పఠిస్తూ ఉంటాను. నేను హిందువుగా మారాలనుకుంటున్నాను అని నేను ప్రచురించిన కరపత్రంలో నేను స్వామి దయానంద సరస్వతి గారి ప్రవచనాన్ని ఉదంకించి రాశాను. దానికి ఆర్య సమాజ సభ్యులు ఒక ఆయన మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడాడు, మీరు ఆ గ్రంథం చదివారా అని. లోపలికి వెళ్ళి తీసుకొచ్చి చదువుకో నా దగ్గర ఉంది. చాలా గౌరవంగా మాట్లాడి, సోదరా మీరు చెప్పే విషయాలు మేము ఆలోచిస్తామని ఒప్పుకొని వెళ్ళారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, క్రొత్త విషయంలో వినడానికే భయపడడం, వినడానికే నిరాకరించడం అనేది సంకుచిత మనస్తత్వం. ఇట్స్ వెరీ నారో మైండ్. కొత్త విషయాన్ని వినడానికి భయం ఎందుకు సోదరా? విని ఆలోచించు, సమంజసంగా ఉంటూ అంగీకరించు. నీకు సమంజసంగా తోచకపోతే వదిలేయి. ఎవరు బలవంత పెట్టగలరు? ఎవరి మనస్సు మీద వారికే అధికారం ఉంది. నిన్ను బలవంతాన ఎవరు మతం మార్చలేరు, మతం మార్పిడి చేయలేరు. క్రైస్తవుల మీద జరుగుతున్న విష ప్రచారంలో ఇదొకటి. బలవంతంగా మతం మారుస్తున్నారట. ఎవడండి అలా మార్చిన వాడు తీసుకుని చెప్పు తీసుకొని కొడతాను, నేనేవాడిని, నువ్వు కాదు. బలవంతంగా మతం మార్చిన బుద్ధి కూడా ఎవరండి? ఎవరో బలవంత పెడితే తన మతం మార్చుకున్న బుద్ధిహీనుడు ఇండియాలో లేనే లేదు. నేను చెప్తున్నాను, భారతీయ ప్రజలు మేధావులు, భారత ప్రజలుండి జ్ఞానులు, మేధావులు, వేదాంతులు. భారతదేశంలో రిక్షా పెట్టేవాడు, కూలినాలు చేసుకునేవాడు వేదాంతం మాట్లాడతాడు. ఎవరో బలవంతం చేస్తే వీడు నా దేవుడు కాదు, కొత్త దేవుడు కావాలంటాడా? అటువంటి వెర్రివాళ్ళు అమెరికాలో ఉన్నారు కానీ ఇండియాలో లేనే లేదు. భారతీయులంటే ఏంటనుకున్నారు? అంత చిలకన ఎవరో ఒత్తిడి లేక మతం మార్చుకుంటారా భారతీయులు? నోరు మూసుకోరా పూర్వకంగా నా తాతల నాటి నుంచి తరతరాలుగా నా దేశం నమ్మిన వేదాంతం ఇది అని ఎదురుచేసిన ఒక సత్తా నా దేశంలో చేపలు కొట్టుకున్న వాడికి, కూలిగాడి చేసుకున్న వాడికి, బండవాడి బద్దలు కొట్టుకున్న వాడికి కూడా ఉంది. అమెరికాలో, ఇంగ్లాండ్లో, జర్మనీలో ఒక ప్రొఫెసర్ మాట్లాడలేని వేదాంతం నా దేశంలో కూలివాడు మాట్లాడతారు. అలాంటి మహోన్నతమైన భారత జాతిలో ఎవరనంటే బలవంతంగా మతాలు మారుస్తున్నారట. అయినా వాళ్ళేదో చెప్పినంత మాత్రాన నమ్మే వాళ్ళు ఎవరు లేదండి. ఎవరి కాదు చెప్పేసి ఆహా మేము నమ్మేశాం, మేము చెప్పేశాం, క్రైస్తవుల మీద బొడ్డు చల్లేశాం అని ఏదో భ్రమలో బతకడం తప్ప బలవంతుడు మతం మార్పులు జరుగుతున్నాయని ఎవరు నమ్మడం లేదు. ఎవరైనా కూడా నమ్ముచున్న అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు అభిప్రాయం మార్చుకోండి. బలవంతంగా ఎవరు మతం మార్పులు చిన్న అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు అభిప్రాయం మార్చుకోండి. బలవంతంగా ఎవరు మతం మార్పులు చేయడం లేదు. యేసు ప్రభువు వారు కూడా అలా చేయని చెప్పలేదు. అసలు అలా చేయడం సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మతం అనేది, దైవ భక్తి అనేది ఒక మనిషి యొక్క హృదయానికి సంబంధించిన విషయం. నాకు ఇలాగ ఈ కటింగ్ వేసుకోవడం ఇష్టం. ఎవరో బలవంతం చేస్తే హిప్పీ కటింగ్ వేసుకోను, నాకు ఇష్టం లేదు అంతే. ఎవరో బలవంతం చేస్తే మన స్టైల్, మన హెయిర్ స్టైల్ గడ్డే మార్చుకోను.
అలాంటివి ఎవరో బలవంతం చేస్తే మనం భక్తి మార్చుకుంటామా? అసలు ఎక్కడైనా జరిగే పనేనా? ఎందుకు ఇలాంటి అబద్ధాలు జరుగుతున్నారు? ఎందుకు ఇలా నమ్ముతున్నారండి? యేసుప్రభువు గారు చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే పోతారు, తర్వాత నేను తీర్పు తీరుస్తాను, అది మీ పని కాదన్నారు. అసలు ఆయన సువార్త ప్రకటించమని చెప్పినప్పుడే ఆయనకు తెలుసు కొంతమంది నమ్మరు అని. నమ్మకపోతే వదిలేమన్నారు, మీకు అనవసరం అన్నారు. కానీ ప్రతివాడికి తెలియజేయటం మీ బాధ్యత అన్నాడంతే. మార్కు సువార్త 16:15లో ఉన్నటువంటి విషయం ఇదే. మీరు వెళ్ళి సర్వ లోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అన్నారు. నమ్ముతాడో నమ్మడో ఆ వ్యక్తి ఇష్టం. నమ్మిన వాడికి బాప్తిస్మాలు ఇవ్వండి, నమ్మని వాడికి సరే మీరెక్కడో చెప్పుకోండి, కర్మల వాడిని వెళ్ళిపోండి అంతే. అది ప్రభు వారు చెప్పారంటే ఆయన బలవంతాన్ని మార్చమని చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా అలా చేద్దామనుకున్నా అది జరిగే విషయం కాదు, అది సాధ్యపడే విషయం కాదు. చూడారా, బలవంతాన ఎవరి మతాన్ని మార్చలేరు. అలాంటప్పుడు మరి అందుబాటులో ఉన్న సకలమైన వాదోపవాదాలను విన్న తరువాత ఒక వ్యక్తి తాను ఏ దేవుని అనుసరించాలనుకుంటాడో, ఎవరి యందు భక్తి కలిగి ఉండాలనుకుంటాడో అతడు తనకు తాను తీర్మానం చేసుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలి. కొత్త తలంపులకు భయపడవద్దు. స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజకు మూల గ్రంథమైన సత్యార్థ ప్రకాశం మొదటి పేజీలో రాసిన మార్గదర్శక సూత్రాల్లో ముఖ్యమైనటువంటి తెలుసా, ఎల్లప్పుడూ నూతన వేదాంతమును వినుటకును అది సమంజసముగా ఉన్నంత మేరకు తనను తాను మార్చుకొనుటకును ఆర్య సమాజ సభ్యులందరూ ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండవలెను. సత్యమును నేర్చుకొనుటకు ఎప్పుడూ సంసిద్ధులై ఉండవలే. నాకు తెలిసిందే సత్యం, ఇక కొత్త ఏమీ వినక్కర్లేదు అని ఎవరు అనుకున్నవాడు. నాకు తెలిసిందే ఫైనల్ అని ఎవరు అనుకోకూడదు. ఇంకా ఏమైనా కొత్త సంగతులు తెలుస్తాయేమో అని ఎప్పుడు ప్రతి మనుష్యుడు తెరవబడినటువంటి మనస్సు కలిగి ఉండాలి. అది బ్రహ్మర్షి దయానంద సరస్వతి గారి ఉద్బోధ, వారు నేర్పిన క్రమశిక్షణది. ఆల్వేస్ బీ ఓపెన్ మైండెడ్ అండ్ రెడీ టు లెర్న్ న్యూ ట్రూత్. నెవర్ లిమిట్ యువర్ సెల్ఫ్, నెవర్ లిమిట్ యువర్ నాలెడ్జ్, claiming that what you have is a final revelation. Never make that mistake. నాకు దొరికిందే సార్ అదే అంతిమ సత్యం అని ఎవరు అనుకోకూడదు. ఎప్పుడు ఉందా తెలుసుకోవడానికి తొమ్మిదిండాలి, అన్వేషించాలి, పరిశోధించాలన్నాడు దయానంద సరస్వతి గారు. నేను దేశభక్తుడు కాడా ఆయన? మన దేశంలో అసలు మానవ సమాజంలోనే సంస్కారవంతమైన ప్రతి సమాజానికి రెండు ప్రధానమైన స్వాతంత్ర్యాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆలోచన స్వాతంత్ర్యం, రెండవది భావ ప్రకటన స్వాతంత్ర్యం. ఫ్రీడమ్ ఆఫ్ ఐడియాలజీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపగేషన్. మూడవది ఆలోచించడానికి స్వేచ్ఛ, తనకు మంచిదని తోచింది ప్రకటించడానికి స్వేచ్ఛ, తనకు తోచిన మార్గంలో నడవడానికి స్వేచ్ఛ. అది నాగరిక సమాజానికి ఉండవలసిన 3 లక్షణాలు. అరే నువ్వు వాళ్ళు ఆలోచించడానికి లేదు, నీ బుర్ర మీద నాకెత్తనమే నడవాలి అన్నాడు ఉంటే వాడు సంస్కారహీనుడు. ఎవరి బుర్ర మీద వాడిపోతుంది. నేను చెప్పిన సిద్ధాంతం రేపు నా కుమారుడే ఒప్పుకోకపోవచ్చు, వాడి మనస్సుకు నేను అధిపతిన
చెబుతాను కుమారుగా, అది కాదే బాబు, ఇది సత్యం అంట. నాకు నచ్చలే డాడీ అంటే నీ ఇష్టంగా. దేవుడు నీకు సొంత మెదడిచ్చాడు, మనసు ఇచ్చాడు, నీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వమంట, అంతే. ఎవరి మనస్సుకు వారే అధిపతులు, ప్రతివాడు స్వతంత్రంగా సత్యాన్ని అన్వేషించాలి. ఒకరి మనస్సు మీద మనం నియంతృత్వం చేయడం అనాగరికమైన చర్య, సంస్కారహీనమైన చర్య. ఆలోచించండి, ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. రెండవది, మీ ఆలోచనలో మీకు సబబు అని తోచిన దాన్ని ప్రకటించగలగాలి. ప్రకటించడానికి ఎవరు ఆపడానికి వీలు లేదు. అది ఇంకో అనాగరికమైన చర్య, అదొక పిరికితనం కూడా. వింటే అందరూ మారిపోతారు, ఏమన్నా భయం, ఎందుకు మారిపోతారు? ఏం మారు, ఎందుకు మారుతారు? వినడానికి మారిపోతారు. ఎందుకు? వాళ్ళకు నచ్చాలి, వాళ్ళకి అది వాళ్ళ మనసుకు సమంజసమని తోచాలి, అప్పుడు మారుతారు. లేకపోతే ఎందుకు మారుతారు? చెప్పడానికి మారిపోతారా? మనుషులు అంత పిచ్చోళ్ళు కాదు. భావ ప్రకటన స్వాతంత్రం ప్రతివాడికి ఉండాలి. మూడవది, ప్రతివాడు ఎదుటివాడిని మార్చడం అనే సంగతి కాదు, తాను నమ్మిన మార్గంలో తాను నడవడానికి స్వాతంత్ర్యం ఉండాలి. పిల్లరా, ఈ మూడు విషయాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే అది కేవలం తప్పున్నర తప్పు. క్రీస్తు ప్రభు సేవకులుగా, భారత రాజ్యాంగాన్ని గౌరవించే దేశభక్తులుగా, మహాత్మా గాంధీ, కేశవ్ చంద్రసేన్ వంటి మహామహుల విప్లవాత్మక ఆలోచన ధోరణిని వెంట పట్టించుకున్న వాడముగా, స్వామి దయానంద సరస్వతి గారు నిర్దేశించిన మార్గదర్శక సూత్రం ప్రకారం నిరంతరము కొత్త సత్యాలు, నూతన సత్యాలు వెతికే అన్వేషకుడిగా నేను ప్రకటిస్తున్న విషయం అది. డోంట్ బి అఫ్రైడ్ when other man is propagating his religion, you are not so weak. మీరంత బలహీనుడివి కాదు. ఎందుకు భయపడతావు? ఇవాళ నూతన విషయములకు మానవ జాతి మొదటి నుండి కళ్ళు మూసుకుంటే ఇప్పుడు ఇంత డెవలప్మెంటే సాధ్యమయ్యేది కాదు. అసలు మానవ జాతి నిరంతరము పాత అభిప్రాయాలు మార్చుకుంటూ కొత్త అభిప్రాయాలను అడాప్ట్ చేస్తూ ముందుకు సాగింది. ప్రత్యేకంగా సైకిల్ కనిపెట్టినప్పుడు సైకిల్ కనిపెట్టినప్పుడు వ్యతిరేకించారు. అటు ఇటు సపోర్ట్ లేవు, రెండు చక్రాల మీద ఎలా పోతారు మనిషి? కింద పడి చచ్చిపోవాలని వీడే కుట్లు పెట్టారు, వీడికి దయ్యం పెట్టిందనగా. అలా కాదండి బాబు, ఏం పడిపోడు, నేను ట్రై చేశాను, తొక్కి చూపిస్తానన్నాడు ఆయన మహానుభావు. తొక్కి చూపిస్తే మనకేమో రావడం లేదు, వాడికి ఎలా వస్తుంది బ్యాలెన్సింగ్? కనుక వాడు మంట తంత్రాలు వేస్తున్నాడు, మాంత్రికుడు అని చెప్పి వాడిని జైలు వేసి ఈనాడు ఆ సైకిల్ పోయి సైకిల్ మోటార్ అయింది, మోటార్ సైకిల్ అయింది, స్కూటర్లు, టూ వీలర్, లక్షల కొద్ది కోట్ల కొద్ది జనాలు టూ వీలర్స్లో పోతున్నారు. ఎలా పోతున్నారు? పాత అభిప్రాయం మార్చుకొని కొత్త అభిప్రాయాన్ని అంగీకరించి మానవ సమాజం డెవలప్ అవుతున్న అభివృద్ధి చెందుతోంది. ఒకనొకప్పుడు గ్రీకు నాగరికత, గ్రీసు దేశ నాగరికత వారి మతం చెప్పింది. అట్లాస్ అనే మహాబలవంతుడు ఒకడు ఈ భూమిని భుజం మీద పెట్టుకు మోస్తున్నాడు అని. అదే నాడు, అదే రోజుల్లో క్రీస్తు పూర్వం భారతీయ సమాజం నమ్మింది. తన మహాసర్పం ఒకటి, వేయి కడగల సర్పం ఒకటి, మహాసర్పం ఒకటి ఈ భూగ్రహాన్ని తన పడగల మీద మోస్తోంది. ఈనాడు ఎవరైనా సైన్స్ పరీక్షల్లో ఆ జవాబు రాయండి, పాస్ అవుతారేమో. ఆకాశ మండలంలో భూమి ఎట్లు నిలబడగా ఉన్నది అంటే రాయిని అట్లాస్ మోగించున్నాడు, లేదా ఆదిశేషుడు మోగించున్నాడని రాయిని గుండు 0 మార్కులు వేస్తారు టీచర్ గారు. కాదు బాబు, అది ఒకప్పుడు అలా అనుకున్నాం, కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది, అంతరిక్షంలోకి దూచుకెళ్ళారు, అక్కడి నుంచి భూమిని ఫోటో తీశారు. అట్లాసు వేడు, ఆదిశేయుడు వేడు. ఇది గురుత్వాకర్షణ శక్తి చేత సూర్యుని నిలకడగా ఉన్నది. అన్ని గ్రహాలు ఉంటే ఖగోళ గ్రహాలన్నీ కూడా
మన ఖగోళ మండలాలన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తి చేత వేలాడుతున్నాయని ఇప్పుడు రాస్తే తప్ప నువ్వు పాస్ కాలేవు. కాదు నేను దేశభక్తుడను, పాత సంగతే రాసేదను అంటే నువ్వు ఫెయిల్ చేసేదను అంటారు టీచర్ గారు. ఒకనప్పుడు ఏమనుకున్నారు తెలుసా? మనుష్యుడు గాలిలో ప్రయాణించక అసంభవం అనుకున్నాడు. మనుష్యుడు ఒక వేగమును మించి ప్రయాణిస్తే తప్ప గురుత్వాకర్షణను గ్రహించలేడు. అంత వేగముతో వాహనం ప్రయాణిస్తే మనుషులు ఊపిరందక ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతారు. కనుక మానవుడు గాలిలో ఎదురుతా ప్రయాణించడం అసంభవం అని అన్నారు. ఈనాడు 8 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేస్తున్నారు. అంతేకాదు మత విషయాలలో కూడా నిరంతరం కొత్త విషయాలు అంగీకరిస్తూనే పోయాము. కొత్త విషయాలు వినడానికి, అంగీకరించడానికి భూమి మీద ఇతర జాతుల వారు ఎవరైనా భయపడవచ్చు, కానీ భారతీయుడు మాత్రం భయపడడండి. భారతీయుడు భయపడడు. ఎందుకంటే భారతీయుడు విశాల హృదయుడు. అందుకే ప్రపంచంలో ఉన్న మతాలు మొత్తం మన భారత దేశం గడ్డ మీద ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న సకల మతాలు ఇక్కడ ఉన్నాయండి. భారతదేశం ఎంత విశాల హృదయం కలిగిన దేశం ఉంటే ఎవరేం చెప్పినా వినాలి. వినదగున్న ఎవరు చెప్పినా వినంతనే వేగపడగ వివరింపదగు అని నమ్మినటువంటి దేశం. ఎవరు చెప్పినా వినండి, ఆలోచించమని వేమన యోగి చెప్పారు, సుమతి శతకారులు చెప్పారు, స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు, మహాత్మా గాంధీ చెప్పారు, ఇంతమంది చెబుతున్నారు. అది భారతదేశం యొక్క సంస్కృతి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు సువార్త విషయమైన అభ్యంతరం అది న్యాయము కాదు, అది కేవలం అన్యాయం. యేసును ద్వేషించదండి, యేసును గురించి ఆలోచించండి, పరిశోధించండి. భారత జాతి ఎవరినో కాదు, తన కన్న తండ్రిని ద్వేషిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి మన దేశంలోని శాస్త్రాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. దాని గురించి విస్తార పరిశోధన జరిపాం. యేసుక్రీస్తుని గురించి భారతీయ సనాతన గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. భారతీయ గ్రంథములో చెప్పబడిన ప్రజాపతి వేసే మా తాతగారు అయినటువంటి రెవరెండ్ కేవీ జేకబ్ గారు ఒక పాట రాశారు. నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే, నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే, మోకరు చుచు సిలువ బాపున, మోకరు చుచు సిలువ బాపున శ్రీ కృపాలు బిందరే, నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే. సంగయము నీకేలగలిగను సామవేదము చదువరే, సంగయము నీకేలగలిగను సామవేదము చదువరే. అందునోడు ప్రజాపతోరడు, అందునోడు ప్రజాపతోరడు అరయలేసుని గానరే, నాకలోకములను సృజించిన నాథుడేసుని గొలువరే. ప్రజాపతి, ప్రజాపిత దేవుని బిడలారా, భారతీయ వేదాంతం మహోన్నతమైనది. అందులో కనబడే స్పష్టమైన ప్రతిబింబం యేసునాథునిది. ఈ విషయాన్ని తిరుగులేని సాక్ష్యాధారాలతో నిరూపించగలను. ఇటీవల భారత సంస్కృతి పరిరక్షణ కొరకు పోరాడుతున్న ఒక సాంస్కృతిక సంస్థ యొక్క జాతీయ స్థాయి నాయకుడు ఆయన వారి జాతీయ సదస్సులో ఇలా నిర్ణయించారు, పిలుపునిచ్చారు. క్రైస్తవులు తిరిగి హిందూ సంస్కృతిలోకి రావాలి, భారతీయ సంస్కృతిలోనికి రావాలి.
భారతీయ సంస్కృతిని వదిలి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? మన సంస్కృతి మనం పరిరక్షించుకుందాం అని పిలుపునిచ్చారు. నేను ఉత్తరం రాయాలనుకుంటున్నాను. సోదరుడా, భారతీయ సంస్కృతిని వదిలి మేమెప్పుడు పోయాం? అసలు క్రైస్తవ్యమే అసలు శిశులైన వైదిక సంస్కృతి, భారతీయ సంస్కృతి వదిలిపోలేదండి. వీఆర్ ఇండియన్స్. మేము భారతీయులం. దేశం నమ్మినంత మాత్రాన అమెరికన్స్ అయిపోలేదు, హిందువులు అయిపోలేదు. మేము భారతీయులండి. భారతీయులు అవతార పురుషులుగా గౌరవించే ఒక మహానుభావుడి మాట అన్నారట, ఏ పేరున కొలిచినా ఆ ఆరాధన నాకే చేరుతుంది అన్నారట. అందుకే భారత జాతికి హృదయ వైశాల్యం అనబడింది. కోటాను కోట్ల మందిని దేవతలుగా ఈ దేశం గుర్తిస్తోంది. యేసు ఒక్కరిని మాత్రం ఎందుకు ద్వేషిస్తున్నారు? మరి ఆయన కూర్చోలో విననివ్వండి, చెప్పనివ్వండి. వై ఎక్స్క్లూడ్ జీసస్ క్రైస్ట్ అలోన్? ఎందుకు? ఏ పేరైనా నా పేరు అన్నప్పుడు మరి యేసు పేరు ఒక్కటే ఎందుకు కాదనుకుంటున్నారు? ఏ రూపమైనా నేనైనా మా దేవుడు చెప్పాడని అంటున్నారు. మరి యేసు రూపాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? పథకం ప్రకారం ఎందుకు ద్వేషం కోరుకొస్తున్నారు? ఏమైపోయింది? హృదయ వైశాల్యం యేసు దగ్గరకు వచ్చేసరికి పిరికితనం ఆలోచించిందా? ఎందుకు? అది భారత జాతికి ప్రారంభం నుండి ఉన్న స్పిరిట్ కాదు, ఇప్పుడు కొత్తగా మీరు పోస్తున్నారు. ప్రారంభం నుండి నా జాతి హృదయ వైశాల్యం కలిగింది. యేసుని గురించి ఏదేదో రకరకాల భిన్నాభిప్రాయాలు పెట్టుకోకండి. యేసు ఎవరనగా భారతీయులు ఆరంభం నుంచి నమ్మిన దేవుడే యేసు. ప్రజాపిత అంటే యేసే, ప్రజాపతి అంటే యేసే, నాగబ్రహ్మం అంటే యేసే, యజ్ఞ పురుషుడంటే యేసే, విరాట్ పురుషుడంటే యేసే. ప్రజ అంటే ఏంటో తెలుసా? ప్రజ అంటే సంతానము. ప్రజ అనే మాటకు సంతానం, పిల్లల అర్థం. ప్రజ అంటే పిల్లలు. ప్రజాపతి, పతి అంటే పరిపాలకుడు అని అర్థం. పతి అంటే భూపతి, అంటే భూమికి పతి, భూమి లేనివాడు. కనుక ప్రజాపతి ప్రజలను ఏలువాడు, అంటే తన పిల్లలను తాను ఏలువాడు. పిల్లలు అంటేనేమో జన్మనిచ్చిన వాడు ఆయన వీళ్ళకి జన్మనిచ్చారు కాబట్టి వీళ్ళు ఆయనకు పిల్లలయ్యారు. ఎవరికైతే తాను జన్మనిచ్చాడో వాళ్ళను ఏలుచున్నవాడు. అంటే ప్రపంచమును సృజించి, తండ్రిగా సృజించి, తర్వాత తానే ఒక రాజుగా ఈ ప్రపంచమును ఏలువాడు. ప్రజాపతి అంటే యేసు ప్రభువే. ప్రజాపతి దేవ్య ఆత్మానం యజ్ఞకృత్వా ప్రాయశ్చి అంటే ప్రజాపతి యేసు ప్రభువే. ప్రజాపిత అన్నా యేసు ప్రభువే. ప్రజలకు అందరికీ నీ తండ్రి ఆయనే. యజ్ఞమై యేసున్నవాడు ఆయన. పురుష సూక్తములో ఉన్న విరాట్ పురుషుడు ఆయన. ఈ సర్వ విశ్వమును సృజించిన విరాట్ పురుషుడు ఈ సర్వ ప్రపంచము వరకు తన్ను తానే యజ్ఞముగా సమర్పించుకొనును. ఈ ప్రపంచమును నిర్మాణము చేయడానికి, అనేక లోకములతో కూడిన ప్రపంచాన్ని పరిపాలించడానికి, కాపాడి సంరక్షించడానికి ఒక యజ్ఞం అవసరమైందట. ఆనాడు జంతువులు కానీ పశుపక్షాది లేనందున సృష్టికి మూల కారణభూతుడైన విరాట్ పురుషుడే తన్ను తాను యజ్ఞముగా సమర్పించుకున్నాడని పురుష సూక్తములో రాయబడింది. ఇది అమెరికా తత్తులు ప్రింట్ చేయ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రింట్ చేశారు పురుష సూక్తం. ఎవరన్నా తిరుపతికి వెళ్తే మీ దైవారాధనలు ముగించుకొని వచ్చేటప్పుడు ఒక పురుష సూక్తం అనే బుక్ ఒకటి ఇంటికి రండి, మీకు అందులో యేసయ్య దొరుకుతారు. భారతీయ సనాతన గ్రంథము రెండులో యేసుని గురించి ప్రస్తావన ఉండగా యేసుని ఎందుకొరకు ఆ
అభ్యంతరంగా ఎంచుతున్నారు. యేసు ప్రభు దాసుని ముందుగా పీడగా వహించుతున్నారు. ఇది న్యాయం కాదు సోదరులారా. భారత జాతి అన్యాయం చేసే జాతి కాదు. భారత జాతి సత్యాన్ని ప్రేమించే జాతి. భారత జాతి విశాల హృదయం కలిగిన జాతి. భారత జాతి న్యాయాన్ని ప్రేమించే జాతి. సత్యమేవ జయతే అని మనము మన జాతీయ చిహ్నం ఆ 4 సింహాల బొమ్మ దాని కింద రాసుకున్నాం. సత్యమేవ జయతే. 2000 ఏళ్ళ కింద యేసు అన్నారు, నేనే సత్యము. యేసును ద్వేషించే సోదరులు తమకు తెలియకుండానే ఒప్పుకుంటున్నారు ఒకనాటికి యేసే జయిస్తాడని. సత్యం జయిస్తుందంటే యేసు జయిస్తాడని ద్వారా కాస్త ప్రశాంతంగా ఆలోచన. ద్వేషం వద్దు, ఆవేశం వద్దు, ఏం పంపడందుకు పోవు. ఇంకొక విచిత్రమైనటువంటి ఒక దుష్ప్రచారం ఏంటంటే ఈ తెల్లోళ్ళు వచ్చి మళ్ళా దేశం అంతా క్రైస్తవులను చేసేస్తారట. ఇది ఎంతవరకు న్యాయమైన మాట మీ ముందుంచుతాను, మీరు ఆలోచించండి, కోప్పడకండి. 200 సంవత్సరాలకు మీద పైబడి భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా నియంతృత్వంతో లేక రాచరిక వ్యవస్థతో నిరంకుశ అధికారంతో పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు భారతదేశాన్ని నిరంకుశంగా వాళ్ళు పరిపాలించినప్పుడే 100కి 2 కూడా క్రైస్తవులు కాలేదు. ఇప్పుడు నీ బాధ ఏంటి, నీ గోళ ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడేదో మారిపోతాం ఎలాగనుకుంటున్నావు? వారు మన దేశాన్ని నిరంకుశ అధికారంతో పరిపాలించినప్పుడే మతం మార్పులు జరగలేదు. ఇప్పుడెలా మారుస్తాడు? దేశంలో అందరూ క్రైస్తవులే ఉండాలని తెల్లవాడు అనుకుంటే అన్నాడు. అసలు ఈ మాట మాట్లాడడానికి నువ్వెక్కడ ఉంటావు? అది గుర్తొట్టి భయమే. అర్థం పర్థమైన వాళ్ళను ఏదో గోడ పెట్టేసి క్రైస్తవులంటే ద్వేషం. ఇలా భారతదేశంలో ఉన్న గూఢచర్యలు కేసులైన గూఢచారులుగా వ్యవహరించి మన దేశ రహస్యాలు విదేశాలకు అందించినటువంటి గూఢచారులు ఉన్నారు. ఎందరో గూఢచారులు పట్టుబడ్డారు. ఒక్కడు కూడా క్రైస్తవుడు కాదు. అసలు క్రైస్తవులే దేశభక్తులండి. ప్రభుత్వాలను గౌరవించమని, ప్రేమించమని, వారి కొరకు ప్రార్థించమని బైబిల్ గ్రంథం క్రీస్తు దాసులకు ఉద్బోధించింది. ప్రభుత్వాలు ఎవరున్నా వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థించడం క్రైస్తవుని విధి. దేశ చట్టాలను గౌరవించండి, చట్టాలకు లోబడమని బైబిల్ ఉపదేశించింది. ఇలాంటి సాత్వికను నిరూపిస్తున్నటువంటి గ్రంథాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? గతంలో మన ఆలోచన లేకుండా ఆవేశం పెంచుకొని ఎవరో చెప్పినటువంటి మూడిపోసిన ద్వేషాన్ని మనం పెంచుకున్నాం. ఇక చాలు. ఇకనైనా మన మనస్సులను ఈ కలుషం నుంచి మనం పవిత్రం చేసుకున్నామండి. ఈ కాలుష్యం అంతా మనస్సు నుంచి తొలగించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో కాదు, ఆయనే మన సృష్టికర్త, విరాట్ పురుషుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే యజ్ఞ పురుషుడు, ఆయనే వేదముల సారం, వేదాంగములన్నిటి సారం. నేను నా జీవితంలో రాసిన 2వ పాట ఎప్పుడో 77లో రాసుంటానని. సకల లోకపిత దేవకుమార ఆయన గురించి అడుగుతుంటే సకల వేదముల సారం, సకల వేదముల సారం. శ్రిత మందార అన్న. మందారం అంటే ఎంత తెలుసా? కల్ప వృక్షమునకు ఇంకో పేరు మందారం. మందారం అంటే మనకి మందార పూలు ఎవరో ఉంటాయి, అదిగా. మందారము అనేది కల్ప వృక్షానికి ఇంకో పేరు. కల్ప వృక్షం అనేది ఒకటి ఉండట, మన భారతీయ శాస్త్రం చెప్పింది. దాని దగ్గరికి వెళ్ళి 7 కోణం ఇస్తుందంట. నాకు మంచి బంగారు వడ్డానం ఇవ్వమంటే ఇచ్చేస్తుంది. నాకు ఒక 10 కోట్ల వరహాలు ఇవ్వాలంటే ఇచ్చేస్తుంది. నాకు మంచి వస్త్రాలు కావాలంటే ఇచ్చేస్తుంది. ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి ఏ దగ్గర ఇచ్చేస్తున్నాం. దాని పేరు కల్ప వృక్షం.
యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నా మాటలు మీ యందును మీరు నా యందు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుని అది మీకు అనుగ్రహించబడింది అన్నాడు. యేసయ్య కంటే కల్పవృక్షం ఎక్కడుందండి? అసలు కల్పవృక్షం అనేది యేసుకు సాదృశ్యం. యేసే అసలు కల్పవృక్షం. ఆ మాట ఎక్కడ తెలుసా? తను తాను వృక్షంతో పోల్చుకున్నప్పుడు అన్నాడు. యోహాను 15లో వెళ్ళాడు ఆయన, నా పరమ తండ్రి వ్యవసాయకుడు, నేనేమో ద్రాక్షావళి. తండ్రి వ్యవసాయకుడు, నేను ఒక వృక్షాన్ని, నన్ను అడగండి మీకు ఏదైనా ఇస్తా. ఏదైనా ఇచ్చే వృక్షం యేసు ప్రభు. భారతీయ సంస్కృతిని వదిలిపెట్టి మేము ఎక్కడ వెళ్ళాము? అసలు నువ్వు వెళ్ళిపోయావు, మళ్ళీ పిలుస్తున్నావు. రండి అసలు వేదసారమైన క్రీస్తు లేదని పిలుస్తున్నాం. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవేదము యొక్క సారము, సకల వేదముల సారం, ఉపనిషత్తుల సారం క్రీస్తునాథుడే. క్రైస్తవం అంటే పరాయి మతం కాదు. భారతదేశం మరచిపోయిన అసలు ఒరిజినల్ భారతీయ మతం క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి ప్రవచనములనిలా బ్రాహ్మణములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరము గాచునుయని. సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరము గాచునుయని. ప్రవచించను ధర బ్రాహ్మణ గ్రంథములు, ప్రవచించను ధర బ్రాహ్మణ గ్రంథము. క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున, క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించు వేదములనిలా బ్రాహ్మణములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు. ప్రభువును ప్రియులారా, సత్యాన్వేషకులారా, దైవాన్వేషకులారా, విశాల హృదయులారా, భారత సంస్కృతిని వంటబట్టుచుకున్నటువంటి దైవాభిమానులారా, మీకందరికీ అభివాదం వేస్తూ, క్రీస్తు ప్రభువు వారు ఎలా భారతీయ దేవుడు అవుతారు, రేపు ఎల్లుండి విన్నవిస్తానని మీకు వాగ్దానం చేస్తూ ప్రస్తుతానికి సందేశాన్ని ముగిస్తున్నాను. ఇప్పటి సందేశంలో నేను మిమ్మల్ని ప్రతిమాలుకునేది ఒకటి. యేసు పట్ల, యేసు శిష్యుల పట్ల మీకున్న అకారణ ద్వేషాన్ని మానుకోండి. అది భారత జాతికి తగినది కాదు. భారత జాతికి అవమానం చేస్తుంది. యేసును గురించి మహోన్నతంగా మాట్లాడిన మహాత్మా గాంధీ వంటి మహానుభావులను కించపరచకండి. యేసు అంటే ఈ హృదయంలో వ్యతిరేకత తీసేసుకోండి. అసలు ఎవరో యేసును గురించి ఆలోచించడానికి, యేసు అంటే ఎవరో పరిశోధించడానికి మరొక్కసారి ఒక నూతన తీర్మానం హృదయంలో వచ్చేది. వెతికితే చాలండి, సత్యం దొరుకుతుంది. వెతకకుండా కళ్ళు మూసుకుంటే సత్యం ఎలా కనబడుతుంది? వెతుకుడి మీకు దొరుకునన్నాడు ఆయన. దైవాన్వేషణ మహాసభలు. అసలు దైవం ఎవరు? యేసును కూర్చున్న ఈ గలిబిలంతా ఏమిటి? యేసు మనం ద్వేషించడానికి తగిన వాడా, లేక మనం ఆరాధించి అంగీకరించి పూజించడానికి యోగ్యుడా? యేసు అంటే ఎవరు? క్రీస్తుని కూర్చి మనకు ఏమి బోధించున్నది? క్రీస్తుని కూర్చి మనము ఎలా భావించుట న్యాయమవుతుంది? అన్ని ఆవేశ కావేశాలు ప్రక్కన పెట్టి ప్రశాంత చిత్తముతో రాళ్ళ 2 దినాల్లో మనం అన్వేషణ చేద్దాం.